రైతులు ఏ పంట సాగు చేసినా రసాయన ఎరువులు, పురుగు మందులపైన ఆధారపడాల్సి వస్తోంది. అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టుబాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అందుకే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. అధికారుల సహకారం కూడా ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఈ సాగు విధానం పాటిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు గడిస్తున్నారు. ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెద్దలన్నారు వంటిల్లే పెద్ద వైద్యశాల అని. అదే సూత్రాన్ని ఆచరిస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని పలువురు రైతులు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగులో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో 30కి పైగా వివిధ రకాల పంటలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు మితిమీరి వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఉత్పాదకత తగ్గడమే కాకుండా అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రకృతి సాగులో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుకే రావిచర్ల గ్రామానికి చెందిన రైతు వెంకటకృష్ణ ప్రసాద్ 3 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వరి, మొక్కజొన్నతో పాటు మామిడి పంటలను పండిస్తున్నారు. స్థానికంగా దొరికే వనరులనే ఉపయోగించి ఎరువులు, కషాయాలను తయారు చేసి పంటలకు అందిస్తూ నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. వచ్చిన దిగుబడులను స్థానికంగా అధిక ధరకు అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నారు. పోయిన సంవత్సరం వరిలో నేను ప్రకృతి వ్యవసాయంలో 1 ఎకరం పండించాను వరి. ఆ తర్వాత మా సొంత పొలమైన మామిడి మొక్కలకి ఎలాంటి రసాయన ఎరువులు కొట్టుకోకుండా ఎరువు, గేదెల పేడ ఎరువు, తర్వాత వేసవకాలం పూతలు ఈ సీజన్కి వచ్చేసరికి మరి వేప నూనె, ఈ కోడిగుడ్లు, అలాగే మరి కొబ్బరి నూనె వీటిని తయారు చేసి డ్రమ్లో కలిపి పిచికారీ చేస్తున్నాం పైన. అదే రకంగా గోమూత్రము, పేడ, తర్వాత శనగపిండి, తర్వాత పుట్టమట్టి, బెల్లము ఇవన్నీ కలిపి కొళ్ళబెట్టి శుభ్రంగా 5 రోజులు వాటిని రెండు పొద్దున్నే సాయంత్రం డ్రమ్లో కలిగి తిప్పుకుంటూ ఉండి 5వ రోజున వాటిని ఒక 2 లీటర్లు ఒక్కొక్క మొక్కకి పాదు చుట్టూ పోసి వాటిని చేస్తున్నామండి. అదే రకంగా ఈ సంవత్సరం వ్యవసాయం నేను మొత్తం 15 ఎకరాల దాకా వ్యవసాయం చేశానండి. దాంట్లో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ సేంద్రియ పద్ధతుల్లో వరి 1 ఎకరంన్నర పైగా బీపీటీలు పండించాను. పూర్తిగా దీని మీద ఈ ప్రకృతి వ్యవసాయంలోనే పండించాను. అలాగే మొక్కజొన్న వేసాను. మొక్కజొన్న 8 ఎకరాల దాకా పెట్టామండి. దాన్ని కూడా కొంతవరకు ఈ పద్ధతుల్లో చేస్తున్నాం. కోడిగుడ్డు, వేప నూనె ద్రావణంతో పైన పిచికారీ చేయడం పురుగులకి అవి చేస్తున్నామండి. అలాగే కోడిగుడ్డు, నిమ్మరసం, బెల్లం ఈ 3 కలిపిన మిశ్రమంతో ఈ మామిడి మొక్కలకి స్ప్రే చేస్తున్నామండి. బాగా ఈ గ్రోత్కి, పింద పెరుగుదలకి ఎలాంటి చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. మామూలుగా రసాయన ఎరువులు కొనుక్కొచ్చుకుంటే ఒక 500 లీటర్ల ట్యాంక్కి వచ్చేసి 3000, 4000, 5000 అలా ఖర్చు అయ్యేదండి. కాకపోతే ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసే దాంట్లో గోమూత్రం మనకి ఇక్కడ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఫ్రీగా ఇస్తున్నారు. పేడ, గోమూత్రం, అలాగే బెల్లం కొంచెం తక్కువ రేటు బెల్లం తీసుకుంటున్నాం. శనగపిండి మన మిల్లుల దగ్గర 2వ రకం పిండ్లు తక్కువ ఖర్చులో తీసుకుని వస్తున్నాము. కాబట్టి చేయటానికి కొంచెం మన దగ్గర శ్రమ, కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది తప్ప ఖర్చు విషయంలో రూపాయికి 70 పైసలు ఖర్చు తగ్గిపోతుందండి. కానీ అదే రకంగా దిగుబడిలో కూడా మంచి బాగుంటుంది. మంచి క్వాలిటీ కానీ, కాయలో కానీ, తినే వాటిలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి కెమికల్ లేకపోవడం వల్ల. అదే రకంగా మన దగ్గర ఈ కొనేటప్పుడు కూడా రేటు వేరియేషన్ చూస్తే మామూలుగా ధాన్యం 2000కి అమ్మారండి రావిచర్లలో సన్నాలు బీపీటీలు. అదే నేను ప్రకృతి వ్యవసాయంలో పండించిన 2500 చొప్పున నా దగ్గర అందరూ కొనుక్కున్నారండి. ఇంకా నేను సరిపడా ఉంచుకొని మిగిలిన అమ్మేసి చేయటం జరిగింది. ఆ రకంగా కూడా మనకి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటల మీద అధిక రాబడి, అధిక దిగుబడి అనేది రావడం జరుగుతుందండి. మామిడిలోకి వచ్చేసరికి ఇది 2వ సంవత్సరం కాపండి. ఇది మేము ఆపుకున్నది మొక్కలకి. లాస్ట్ ఇయర్ అయితే మా సొంత వాళ్ళకి ఇచ్చుకున్నాం కానీ బయట మార్కెట్ ఏం చేయలేదు. ఈ సంవత్సరం ఇప్పటి నుంచే చాలా అందరూ ఇలా నువ్వు చేస్తున్నావు కదా, మీ మామిడికాయలు రసాలు నాకు ఇన్ని కాయలు కావాలని ఇప్పటి నుంచే చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి మా వాళ్ళందరూ.
ఎలాంటి కల్తరు ఇట్లాంటి ఏమి రసాయనాలు లేని మామిడికాయలు, అందులోనూ గట్టి మోపు నేల, మంచి క్వాలిటీ కూడా మంచి కలర్ వస్తాయి అని చెప్పేసి అందరూ నన్ను డిమాండ్ ఎక్కువగా ఉంది. మామిడి ఇప్పుడు మన తుఫాన్కి వచ్చేసి కొంత ఈ మంగు అది మన తుఫాను వల్ల కొంత మంగు అది వచ్చిందండి. ఇప్పుడు ఇది వాడటం వల్ల కొంతవరకు ఇక ముందు వచ్చేదంతా చాలా క్వాలిటీగా వస్తుంది అనేది మేము ఆశిస్తున్నామండి. ఈ మామిడికాయలు వచ్చేసి మన ఈ మొక్క మీదే 15 రూపాయలు కాయ అండి. కాయ 15 రూపాయలు, 10 రూపాయల చొప్పున అడుగుతున్నారండి. లాస్ట్ ఇయర్ కూడా మామూలుగా ఈ కావేసి ఏలూరు తీసుకెళ్లే వాళ్ళు 10 రూపాయలు మామూలు కాయలే కొంటున్నారు. 10 రూపాయలు కొని అక్కడ వాళ్ళకి కావేసుకుని అమ్మేటప్పుడు 25 రూపాయలు, 30 రూపాయలు ఆ రేట్ అమ్ముతున్నారు. మనకి ఇక్కడ తోటలోనే మనకి మొక్క దగ్గరే 15 రూపాయలు ఇస్తామంటున్నారు. మన ప్రకృతి వ్యవసాయాన్ని బట్టి అంత డిమాండ్ ఉందండి దీనికి. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత వ్యవసాయ విధానాలకు సరియైన లాభసాటి ప్రత్యామ్నాయ విధానం. అధిక దిగుబడి, అత్యున్నత జీవనోపాధి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు అంటున్నారు. గ్రామాల్లో సేంద్రియ ఎరువులు, ఘన, ద్రవ జీవామృతాలు, కషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తూ పంటల సాగులో సలహాలు, సూచనలు అందిస్తూ పెట్టుబడి లేని సాగు విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రకృతి వ్యవసాయం అంటే సహజ సిద్ధంగా మనకు దొరికేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని మనం ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, మన సాయిల్ని కానీ మన ఆరోగ్యాన్ని కానీ ఎలా బాగు చేసుకోవాలి అనే దాని మీద రావిచర్ల గ్రామంలో నేను రైతులకి సూచనలు, సలహాలు ఇస్తూ వారికి అందుబాటులో ఉండి వారితో తయారు చేయించి చేపిస్తుంటాను వ్యవసాయానికి సంబంధించినవి. ఇప్పుడు ప్రజెంట్ ప్రసాద్ గారి ఇంటి వద్ద మనం ఈ వారి మామిడి తోట వరకు ప్రజెంట్ తయారు చేసినటువంటి కషాయాన్ని గమనిద్దామండి. ఇది వచ్చేసి పొటాష్ ద్రావణం అంటారు. ఈ పొటాష్ ద్రావణం అనేది పోషకానికి బాగా ఉపయోగపడుతుంది. మనం ఇది బనానా స్టెమ్ తీసుకొని బెల్లం తీసుకొని తయారు చేస్తామండి. ఇది రెండోది వచ్చేసేసి సల్ఫర్ ద్రావణం అండి. సల్ఫర్ ద్రావణం అనేది మళ్ళీ ఉల్లిగడ్డలు తీసుకొని తయారు చేస్తాము. ఈ సల్ఫర్ ద్రావణం అనేది పోషకానికి ఉపయోగపడుతుంది మరియు తెగుళ్ళ నివారణకి, అంటే ఆ పోషకం అనేది తీసుకోవటం వల్ల మొక్క అనేది పోషకం ఉండటం వలన, సల్ఫర్ అనే పోషకం తీసుకోవడం వల్ల తెగుళ్ళని తట్టుకునేటువంటి సామర్థ్యం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు ఇది రసం పీల్చే పురుగులను కూడా నివారించడానికి బాగా తోడ్పడుతుందండి. మూడోది తీసుకున్నట్టయితే కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం అండి. ఈ కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం అనేది పోషకానికి, అంటే ఎక్కువ మోతాదులో అన్ని రకాల పోషకాలు మనకు దాంట్లో ఉండటం వలన అది కాయల పెరుగుదలకు కానీ, లేదంటే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ, మొక్క పెరుగుదల స్టేజ్లో కానీ ప్రతి స్టేజ్లో కూడా దాన్ని వాడొచ్చండి. దాన్ని బాగా ఉపయోగపడుతుంది. అన్ని పంటలకు కూడా మనం ఇది పిచికారీ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇంకోటి వేప నూనె, కోడిగుడ్డు, కొబ్బరి నూనె ద్రావణం అండి. ఇది వచ్చేసి కొబ్బరి నూనెలో అనేది మనకి సైటోకైనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ అనేది ఏదైనా పింద కానీ, లేదంటే మొక్క కానీ, లేదంటే పూత కానీ, ఏ మొగ్గ అయినా కానీ అది పెరుగుదలకి ఎక్కువగా తోడ్పాటు చేస్తుంది ఆ సైటోకైనిన్ అనే హార్మోన్. అందువలన ఏంటంటే మనం దీన్ని ఆ కొబ్బరి నూనె కూడా వాడటం జరిగింది. ఇక మనకి వేప నూనె అనేది వచ్చే లోపల మనకు పురుగు నివారణకి అనేది బాగా ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన తోటల్లో ఈ ట్రిప్స్ కానీ, లేదంటే తేనెమంచు పురుగు నివారణకు కానీ దీన్ని ఉపయోగించి వీటిని పిచికారీ చేయడం ద్వారాగా ఆ పురుగును కూడా సక్రమంగా మనం నివారించుకోవచ్చు. గ్రామీణ జీవనోపాధి, పౌష్టికాహారం, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పు, నీటి కొరత, కాలుష్యం వంటి బహుళ అభివృద్ధి సవాళ్లను ప్రకృతి సాగు చేస్తున్న రైతులు అధిగమిస్తున్నారు. అందుకే ఈ సాగు విధానాన్ని పరిశీలించేందుకు ఫ్రాన్స్ దేశం నుంచి ఓ కంపెనీ ప్రతినిధి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రకృతి విధానంలో సాగు చేసే రైతుల పంట పొలాలు తిరుగుతూ వారు అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకుంటున్నారు. I'm here in Andhra Pradesh because I've been told that the natural farming is developing very well. It's very good for the sustainability of the mango production. So I would like to learn what is natural farming and maybe to have local partnership with the people to implement this natural farming also in West States with my partners locally who are processors of mango and farmers of mango. ఇప్పుడు మనకి ఫెర్రీ అనేటువంటి ఒక మార్కెటర్ ఫ్రాన్స్ నుంచి మనకి మన ఆంధ్రప్రదేశ్ నూజివాడ ప్రాంతంలో మామిడి తోటలు చూడడానికి, మామిడి రైతులతో మాట్లాడడానికి రావడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ విధానాలు ఇక్కడ బాగా చేస్తున్నారని, మామిడిని ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ఏ విధంగా చేస్తున్నారని తెలుసుకోవడానికి రావడం జరిగింది. వీరు మ్యాంగో పల్ప్ని వాళ్ళు కొనుక్కుని
వివిధ రకాల ఐస్ క్రీములు, చాక్లెట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మన దగ్గర బాగుంటుంది, ప్రకృతి వ్యవసాయ విధానాల్లో బాగా చేస్తున్నారు. ఈ విధానాలు తెలుసుకోవడానికి రైతుల ఉత్పత్తిదారుల సంఘాలను కలిసి రైతుల పొలాలను సందర్శించి ఇంకా మరింత తెలుసుకుని ఫ్యూచర్ ప్లాన్స్ తీసుకోవడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు, మేకల పెంపకం దినదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు సంచార జాతుల వారికే పరిమితమైన వీటి పెంపకాన్ని ఇప్పుడు నిరుద్యోగ యువకులు కూడా చేపడుతున్నారు. వాణిజ్య సరళిలో పెంచి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో అంటే పూర్తిగా సాంద్ర పద్ధతిలోను, మేకలను పాక్షిక సాంద్ర పద్ధతిలో అంటే అటు షెడ్లలోనూ పెంచితే మంచి ఫలితాలు వస్తాయని క్షేత్రస్థాయి అనుభవాలు రుజువు చేస్తున్నాయి. అయితే ప్రాంతానికి అనుగుణంగా అధిక మాంసోత్పత్తిని ఇచ్చే జాతుల ఎంపిక అనేది చాలా కీలకం. పోషణలో రాజీ లేకుండా పరిశ్రమను కొనసాగించాలి. జీవాల పెంపకం వివరాల గురించి కృష్ణా జిల్లా గన్నవరం పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట శేషయ్య ద్వారా తెలుసుకుందాం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాణిజ్య సరళిలో దినదిన అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ జీవాల పెంపకం. ఒకప్పుడు విస్తృత పద్ధతిలో ఆరుబయట పొలాలు, పచ్చిక బేళ్లలో వీటిని మేపే విధానం ఉండేది. కాని ఇప్పుడు పచ్చిక బయళ్లు తగ్గిపోవడం, వ్యవసాయం వ్యాపారంగా మారిపోవడంతో శివారు భూముల్లో తప్ప ఇప్పుడు అవకాశాలు లేవు. దీంతో దేశంలో జీవాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. డిమాండ్ మాత్రం నానాటికి పెరుగుతోంది. ఏటా ధరల్లో గణనీయమైన వృద్ధి ఉండటంతో ఈ పరిశ్రమలోని లాభదాయకతను దృష్టిలో ఉంచుకుని ఇటీవలి కాలంలో కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో జీవాల పెంపకానికి ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. ముఖ్యంగా జాతుల ఎంపిక, పోషణ యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణ, పునరుత్పత్తిపై ప్రత్యేక శ్రద్ధ ఈ పరిశ్రమను విజయాల బాటలో నడిపిస్తాయని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకట శేషయ్య. ప్రధానంగా ఈ గొర్రెలు, మేకల పెంపకంలో అధిక లాభాలు ఆర్జించాలంటే మొట్టమొదటిగా మనం మంచి జాతి గొర్రెల్ని లేదా మేకల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా మనం గొర్రెలు కనుక అయినట్లయితే నెల్లూరు జాతి గొర్రెలు అనేవి మన ప్రాంతానికి బాగా అనుకూలం, శ్రేష్టమైనవి కూడా. నెల్లూరులో 3 రకాలు ఉంటాయి. నెల్లూరు జోడిపి అంటే తెలుపు, నలుపు బట్టలు కలిగిన అనమాట. అట్లానే నెల్లూరు పల్లా అనే రకం తెల్లగా ఉంటుంది, కంప్లీట్ పూర్తి తెలుపు. అట్లానే నెల్లూరు బ్రౌన్ అనే ఇంకొక రకం కూడా ఉంది, గోధుమ రంగులో ఉంటాయి అన్నమాట. ఈ 3 రకాలు కూడా బాగా మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి, బాగా పెరుగుదల కలిగి ఉంటాయి. ఇక మాచెల్ల వెరైటీ అనేటటువంటి ఒక రకం కూడా ఉంది. మాచెల్ల పరిసర ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఈ గొర్రెలు కనపడుతూ ఉంటాయి. కొంచెం ఊలు ఎక్కువగా ఉండేటట్లు ఉన్ని లాగా ఉంటుందన్నమాట. వీటికి బరువు బాగా విపరీతంగా ఉంటాయి. ఈ గొర్రెలు కూడా బాగా మరి ఎక్కువ పెంచుకోవడానికి శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. అట్లానే మేకల్లో మనం చూసినట్లయితే మనకి ఉస్మానాబాదీ మేకలు కానీ, అట్లానే సిరోహి మేకలు కానీ, తక్కువ సమయంలో ఎదకు వచ్చి ఎక్కువ పిల్లలను పెట్టగలిగేటటువంటి మేకలైన బెంగాల్ మేకలు, ముఖ్యంగా బ్లాక్ బెంగాల్ మేకలు బాగా మన ఏరియాలో బాగా ప్రాచుర్యం పొందినాయి అనమాట. ఈ రకమైన మేకలను ఎంపిక చేసుకొని మేకల ఫారాలు మనం పెట్టుకోవచ్చు. మనం ఎంపిక చేసుకునేటటువంటి మేకలు కానీ, గొర్రెలు కానీ పూర్తి ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. సాధారణంగా 3 సంవత్సరాల వయసున్నటువంటి ఆడ గొర్రెలు లేదా మేకల్ని మనం తీసుకోవచ్చు. అట్లానే పొట్టేళ్లు 3.5 సంవత్సరం ఉండేటట్లు మనం చూసుకోవాలి. పొట్టేళ్లు లేదా ఈ మేకపోత అనేది కవలలుగా పుట్టినటువంటి లక్షణం కలిగి ఉన్నట్లయితే, అంటే కలవల్లో ఒకటి అయి ఉండాలి. ఈ విధంగా ఉండడం వల్ల మిగిలిన వాటి పిల్లలకు వచ్చి సంతతి త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. బలమైనటువంటి దవడలు, అట్లానే బలిష్టంగా ఉండేటటువంటి మెడ, విశాలమైన వీపు, బాగా కండబట్టి ఉన్నటువంటి పిక్కలు, మరి కాళ్ళు నిటారుగా ఉండేటట్లు ఉన్నటువంటి మంచి పోతుల్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా వృషణాల యొక్క చుట్టుకొలత కనీసం 32 సెంటీమీటర్లు ఉండేటట్టు తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే వీటిలో పిల్లలు పుట్టేటటువంటి సామర్థ్యం అనేది వృషణం యొక్క సైజును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా చూసుకోవాలి. ఆడగొర్రెలు కూడా ఈ కాళ్ళు బాగా బలిష్టంగా ఉండాలన్నమాట. ప్రధానంగా మనం ఆడగొర్రెల్లో నెమ్మది స్వభావం ఉన్నటువంటి గొర్రెలు ఎక్కువ మాతృత్వం కలిగి ఉంటాయి. కాబట్టి ఇటువంటి గొర్రెల్ని మనం ఎంపిక చేసుకొని మనం మొట్టమొదటిగా ఫామ్ పెట్టుకున్నట్లయితే వాటి ద్వారా మనకు అధిక ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. గొర్రెలు లేదా మేకల్లో పునరుత్పత్తి యాజమాన్యంపైనే మంద అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గొర్రె 1 పిల్లను ఇస్తే మేక 2 పిల్లలు ఇస్తుంది. ప్రతి 8 నెలలకు 1 ఈత చొప్పున, అంటే 2 సంవత్సరాలకు జీవాలు 3 ఈతలు ఈనాలి. ఏమాత్రం ఆలస్యమైనా ఖర్చులు పెరిగిపోయి రైతుకు నష్టాలు తప్పవు. గొర్రెలు కట్టే సీజన్కి గొర్రెలు కానీ, మేకలు కానీ సాధారణంగా జూన్, జూలైలో బాగా ఎక్కువ కడతా ఉంటాయి. ముందు ఈ మే మాసంలో కనుక ప్రతి గొర్రెకు సుమారు 200 గ్రాములు దాణా కనుక పెట్టినట్లయితే
ఇవన్నీ కూడా ఒక్కసారి ఎదకొచ్చి తద్వారా ఎక్కువ కవలలు పుట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అట్లానే మనం వీటిని పోషించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ గొర్రెలు మేకలు అన్నీ కూడా బయట ఈ పచ్చిక తిని ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ పచ్చిక లభ్యత కనుక సరిగా లేనట్లయితే మరి తప్పనిసరిగా మనం పశుగ్రాసాలను పెంచుకొని వీటి పోషణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక గొర్రె లేదా మేకకి కనీసం వాటి యొక్క శరీర బరువులో 10% వరకు కూడా పచ్చిమేత అవసరం అవుతుంది. సుమారు 30 కిలోల బరువు కనుక ఉన్నట్లయితే 3 కిలోల వరకు లేదా 40 కిలోలు ఉంటే 4 కిలోల వరకు పచ్చగడ్డి మనం తప్పనిసరిగా ఇవ్వాలి, ఒకవేళ కనుక బయట లేకపోయినట్లయితే. అట్లానే ప్రతి గొర్రెకు కూడా మరి వాటి యొక్క చూడి కానీ లేదా పాడి కానీ బట్టి మనం అదనంగా దాణా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సాధారణంగా చూలు కట్టినటువంటి గొర్రెలు లేదా మేకలు ఈ చివరి 2 మాసాల్లో మనం అదనంగా వీటికి దాణా కనుక ఇచ్చినట్లయితే మరి పిల్ల బాగా బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్ల పుట్టినప్పుడు బాగా ఆరోగ్యవంతంగా ఉండి పిల్లల్లో మరణాలు కూడా లేకుండా ఉంటాయన్నమాట. అలాగే ఈనిన తర్వాత తల్లిలో పాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పిల్లల్లో ఎలాంటి మరణాలు లేకుండా బాగా ఆరోగ్యంగా పెరిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక పిల్లల్లో ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా కీలకం. ముఖ్యంగా పిల్లల్లో ఈ అంతర్పరాణ జీవుల నివారణ అనేది మనం తప్పనిసరిగా చేసుకోవాలి. మొట్టమొదటిగా 7వ రోజు వయసులో మనం లోపల అంతర్పరాణ జీవుల నివారణ చేసుకోవాలి. ఇక టీకాలు అనేవి వ్యాధులు రాకుండా మనం కాపాడతాయి. ఈ టీకాల్లో ప్రధానంగా మనం ఈ పిల్లలకైతే చిటుకు వ్యాధి అనే టీకాలు తప్పనిసరిగా తొలకల వర్షాలు పడే ముందు వేయించాలి. వీటితో పాటు మనకి మూతిపుళ్ళ వ్యాధి, గాలికుంటు వ్యాధికి కానీ అట్లానే ఈ న్యూమోనియాకి తప్పనిసరిగా టీకాలు వేయాలి. ఇక బొబ్బ వ్యాధికి కూడా ఈ గొర్రెల్లో తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలన్నమాట. ఈ టీకాలన్నీ వేసుకున్నప్పుడు సాధారణంగా వీటిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి తద్వారా ఈ వ్యాధులు రాకుండా కాపాడతాయి. తద్వారా ఈ గొర్రెలు మేకల పెంపకం ద్వారా అధిక ఆదాయాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. గొర్రెలు మేకల పెంపకంలో ప్రతి రైతు ముందుగా తల్లులను అభివృద్ధి చేసుకుని వీటి సంతానంతో మంద వృద్ధి చెందాక అమ్మకం ప్రారంభిస్తే పరిశ్రమలో రిస్క్ తగ్గి మున్ముందు మంచి ఫలితాలు సాధించే వీలుంది. అయితే ప్రతి 100 జీవాలకు 3 ఎకరాల పొలాన్ని పశుగ్రాసం కోసం కేటాయించాల్సి ఉంటుంది. సాధారణంగా 100 జీవాలు పెంచే రైతు ఏటా 1,50,000 నుంచి 2 లక్షల నికర లాభం సాధిస్తున్నారు. వనరుల అందుబాటును బట్టి జీవాల సంఖ్యను నిర్ణయించుకుని భారీ ఎత్తున కాకుండా కొద్ది సంఖ్యతో ప్రారంభించి అనుభవం వచ్చాక క్రమేపీ సంఖ్యను పెంచుకుంటే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఆక్వా రైతులు నష్టాలతో సతమతమవుతున్నారు. చేపల ధర రోజురోజుకు తగ్గిపోవడంతో ఆక్వా సాగు పతనావస్థకు చేరుతోంది. ఆక్వా సాగులో రొయ్యల సాగు చేసిన వైరస్లు, ఈహెచ్పి, సెల్లూజులు, విబ్రియో పేరుతో నష్టపోతున్న ఆక్వా రైతు రొయ్యల సాగు వదిలేసి చేపలు పెంచుతూ ఉంటే నీటి కాలుష్యంతో పలు రకాల వ్యాధులు ఆశించడం, మరోవైపు ఫీడ్ ధరలు కూడా విపరీతంగా పెరగడంతో పెట్టుబడి ఖర్చులు రాని పరిస్థితులే నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు. ఫీడ్ ధరలు ఆకాశాన్నంటడంతో ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ సాగు అయోమయంలో పడిపోయింది. దీంతో సిరులు పండించిన తెల్లచేప ఇప్పుడు నష్టాల ఊబిలోకి నెడుతోంది. చేపల మేత డిఓబి తవుడు మార్కెట్లో 10 కిలోలకు 220 రూపాయలు పలుకుతోంది. కొన్ని నెలల వ్యవధిలోనే అమాంతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం తెల్ల చేపల ధర కిలో 110 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. మేతల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండలం దుంపగడప గ్రామ రైతులు బెంబెలెత్తుతున్నారు. చేప కిలో పెరగాలంటే ప్రస్తుతం 20 రూపాయలు అదనంగా ఖర్చవుతోంది. మార్కెట్లో చేపల ధర మాత్రం పెరగడం లేదని, ఖర్చుకు తగ్గట్లు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం మేతకు పెరిగిన ధరలతో నష్టాలు చవిచూడాల్సిందేనని రైతులు అంటున్నారు. మేము ఇంచుమించు ఒక 20-25 సంవత్సరాల నుంచి చెరువులు చేస్తున్నాం. కాకపోతే పూర్వానికి ఇప్పటికి ఫీడ్ కాస్ట్ వచ్చేరోడికి బాగా ఎక్కువగా పెరగటం వల్ల ఇప్పుడున్న వాతావరణానికి చేపల గీపలు కూడా పూర్వం వాతావరణానికి ఇప్పుడు వాతావరణానికి కంపారిజన్ లేని వల్ల ఇప్పుడు డిసీజులు కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడటానికి వాటర్ కూడా అంత అవైలబిలిటీగా ఉండలేదు. పూర్వం అంటే సంవత్సరం పొడిగిన వాటర్ దొరికేది. ఇప్పుడేమో మ్యాక్సిమం 8 మంత్స్ దొరకడానికి బాగా కని కష్టంగా ఉంటుంది. ఆ వాటర్ని ఒకళ్ళు వదిలిన వాటర్ని దాన్నే మళ్ళీ చెరువుల్లోకి డంప్ చేయడం వల్ల ఈ డిసీజులు బాటం అంతా కూడా పొల్యూట్ అయిపోయి డిసీజులు విపరీతంగా వస్తున్నాయి. అదొకటిని ఫీడ్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది వరకు 10 కేజీల తౌడు ఎంత రేట్ అయితే ఉండేదో కేజీ చేపల మార్కెట్లో కూడా దానికంటే ఎంతో కొంత పెచ్చమ్మేది. ఈ రోజు 10 కేజీల తౌడు వచ్చి 220 రూపాయలు అయితే చేప వచ్చి 120 రూపాయలు అమ్ముతుంది.
వేరియేషన్ వచ్చి కేజీకి వచ్చి 100 రూపాయలు డిఫరెన్స్ అయిపోయింది. ఈ మార్కెట్ ఏమో వ్యాపారస్తులు కొనట్లేదు. ఇక్కడ ప్రొడక్షన్ చూస్తేనే అంతంత మాత్రంగా ఉంది. ఈ డిసీజులకి వీటి వల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాటర్ వల్లే కూడా సింకిజాలకు విపరీతంగా ఏడిపిస్తుంది. అది వచ్చిందంటే కూడా మొత్తం చెంకులంతా తినేసి డివో పడిపోయి మొత్తం చేప అంతా కూడా విపరీతంగా ఒకసారి కొలాప్స్ అయిపోతుంది. అలాగే పెయిన్ ఒకటి విపరీతంగా వాటర్ క్వాలిటీ లేనందువల్ల పెయిన్ విపరీతంగా ప్రతి ఎవ్రీ వీక్కి 15 రోజులకు ఒకసారి, కొంతమందికి అయితే 15 రోజులు పడుతుంది, కొంతమందికి అయితే వారానికి 10 రోజులు కూడా రిపీట్ అయిపోతుంది. దానికి మళ్ళీ మందులని ఇవని విపరీతంగా కాస్ట్ ఆఫ్ వే పెరిగిపోయి చేప ఈరోజు తయారవడానికి కూడా కేజీకి వచ్చి 130 రూపాయలు మినిమం దాటేస్తుంది. ఇప్పుడేమో కొంటమేమో ఈ రోజు 110 రూపాయలు కొంటున్నారు. ఇంచుమించు 20 రూపాయల మార్జిన్ ఆల్రెడీ పోతుంది. అంచేత చేపలు అనేది బాగా ఒడిదుడుకుల్లో ఉంది. గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టి మళ్ళీ ఈ ఫీల్డ్ని బతికించాలని చెప్పి, బతికింతే ఇవాళ అందరూ కూడా దీని మీద బతికేవాళ్ళే. ఇది అంతా లేబర్కి సంబంధించిన ఫీల్డ్ కాబట్టి గవర్నమెంట్ దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి, గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరం కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి గవర్నమెంట్ చేత కొద్దిగా ఒత్తిడైనా తెచ్చి ఈ ఫీల్డ్ని బతికించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకప్పుడు రైతులకు ఆర్థిక భరోసాను ఇచ్చిన ఆక్వా సాగు నేడు నష్టాల దిశగా పయనిస్తోంది. చేపలు, రొయ్యల సాగు లాభాల దిశగా సాగినప్పుడు ప్రభుత్వానికి ఎన్నో కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్య రూపంలో ఆదాయం సమకూరింది. నేడు నష్టాలు ఎదురయ్యే సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని రైతులు కోరుతున్నారు.